హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ సందరి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం రేషియోస్ పైన నెక్స్ట్ 5 సమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు కానీ ఏ క్వశ్చన్ అయినా నేర్చుకునే ముందు మనం డీటెయిల్గా క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతనే సొల్యూషన్కి వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ నీట్గా చదవడం ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఫస్ట్, రేషియో ఆఫ్ ద ఇన్కమ్స్ ఆఫ్ A and B in 2020 was 5:4. The ratios of their individual incomes in 2020 and 2021 were 4:5 and 2:3 respectively. If the total income of A and B in 2021 and was 7,05,600, then what was the income of B in 2021? ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడిగారు, ఏం డేటా ఇచ్చారు, ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఏ అండ్ బి యొక్క రేషియో 2020లో ఏ అండ్ బి యొక్క రేషియో ఎంత? 5:4. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, 2021లో ఏ రేషియో అండ్ బి రేషియో, అంటే ఏ రేషియో సపరేట్ ఇచ్చారు, 2021లో బి రేషియో సపరేట్ ఇచ్చారు. అంటే 2020లో ఏ రేషియో ఎంత, 4:5, బిది 2:3. ఇది ఇచ్చిన డేటా. నెక్స్ట్ ఏమడిగారు క్వశ్చన్లో, నెక్స్ట్ ఇంకోటి ఇచ్చారు, 2021లో ఏ ప్లస్ బి ఒక టోటల్ ఇన్కమ్ ఒక కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చారు, 7,05,600 ఇచ్చారు. ఓకే, ఇది ఇచ్చారు, సైడ్ పెట్టండి. నెక్స్ట్ ఏమడిగారు, బి యొక్క ఇన్కమ్ అడిగారు, ఏంది 2021లో. సో మనకి ఏ అండ్ బి యొక్క రేషియో 2021ది ఉన్నదో లేదో చూడాలి. ఫస్ట్ ఉన్నదా, 2020ది ఇచ్చారు, 2021లో ఏ అండ్ బి యొక్క రేషియో లేదు. ఏ రేషియో ఉంది, ఏ యొక్క ఏ వాల్యూ సపరేట్ ఉంది, బి వాల్యూ సపరేట్ ఉంది. సో అవి రెండు సేమ్ కాదు. మీకు ఆల్రెడీ చెప్పా, ఏదైనా రేషియోస్ ఉన్నప్పుడు దానికి ఒక ఫ్యాక్టర్తో డివైడ్ చేస్తారు, డివైడ్ చేసిన తర్వాత దాని సింప్లెస్ట్ ఫామ్లో రాస్తారు అని చెప్పా. సో ఇక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది సపరేట్గా, ఇక్కడ ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. అంటే ఇక్కడ వేరే కాన్స్టెంట్, ఇక్కడ వేరే కాన్స్టెంట్ ఉంటుంది. ఎందుకంటే రేషియోస్ వేరు కదా, వేరు కాబట్టి ఇక్కడ సేమ్ ఉంటుంది మనం చెప్పలేం. ఉండదు, కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు. ఎప్పుడంటే ఇప్పుడు బి యొక్క 2020 వాల్యూ, ఇక్కడ బి యొక్క 2020 వాల్యూ ఉండి ఇక్కడ ఏ ఒకటి ఇక్కడ బి, అంటే రెండింటి మధ్య మ్యాచింగ్ ఉంటే అప్పుడు ఇది కాన్స్టెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ 2020ది ఏ ఇచ్చారు, 2021 బి ఇచ్చారు, ఇక్కడ 2020 ఏ ఉంది. సో ఇక్కడ ఈ వాల్యూ ఈక్వల్ చేస్తే ఈ 2020 వాల్యూ ఒక వాల్యూ వస్తుంది. సో ఇక్కడ సేమ్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ చేస్తే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. సో ఇవి రెండు ఇది సేమ్, ఇది సేమ్ అన్నప్పుడు ఇవి రెండు సేమ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా రేషియో సేమ్ అవుతుంది. ఇది కాన్సెప్ట్. దీన్ని ఒకటి ఫస్ట్ డీటెయిల్గా చెప్తా, నెక్స్ట్ కొంచెం షార్ట్కట్లో చెప్తా. ఫస్ట్ మనం డీటెయిల్ సొల్యూషన్కి వెళ్దాం. అంటే ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూ నేను చెప్పా. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, 5x రాసుకోవచ్చు కదా. కాన్స్టెంట్ వాల్యూ తీసుకోవాలి, తీసుకున్నప్పుడే ఆ వాల్యూ 2020లో ఏ ఇన్కమ్ 5x ఉంది, బి ఇన్కమ్ 4x ఉంటుంది, 4x ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఈడ ఎక్స్ ఉంది, ఈడ కూడా ఎక్స్ తీసుకోవచ్చా, తీసుకోవడానికి రాదు. ఒకవేళ తీసుకోవచ్చు అనుకుంటే ఎప్పుడు తీసుకోవచ్చు, ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ ఏ వాల్యూ, అంటే 2020 ఇక్కడ ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ సేమ్ ఉందా, లేదు. ఇక్కడ 5x ఉంటే ఇక్కడ 4x ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 4 ఉంది. సో రెండు సేమ్ లేవు. సో మనం ఏం చేయాలి, రెండు సేమ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తామంటే దీన్ని 4y 5y రాసుకుందాం. 2020-21 ఏ యొక్క ఇన్కమ్ 2020లో ఎంత, 2021లో ఎంత. నెక్స్ట్ బీది
బిది 2020లో 2y 2z కామా 2021లో 3z. ఓకే, ఇక్కడికి అందరు అర్థమైంది అనుకుంటా, నీట్గా చెప్పా, ఏం కన్ఫ్యూజన్ లేకుండా చెప్పా. నెక్స్ట్ చూడండి, 2020లో ఏ యొక్క ఇన్కమ్ ఎంత ఉంటుందో ఇక్కడ 2020లో ఏ ఎక్కువ ఇన్కమ్ సేమ్ ఉంటుంది. అంతే, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ పెట్టేస్తే, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ పెట్టేస్తే, దీని కాన్స్టెంట్ దీనికి ఇచ్చి దీనికి కాన్స్టెంట్ దీనికి ఇచ్చేస్తే రెండు సేమ్ సిమిలర్ వాల్యూస్, అంటే మారదు కదా, రేషియోస్ మారినంత మాత్రం నా వాల్యూ మారదు కదా, కాన్స్టెంట్ వాల్యూ అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ 2020లో ఏ ఇన్కమ్ ఎంతనో ఇక్కడ కూడా 2020లో అదే ఇన్కమ్ ఉంటుంది. సో మనం ఏం రాసుకోవచ్చు దీన్ని, 5x ఈజ్ ఈక్వల్స్ టు 4y రాసుకోవచ్చు కదా. సో మనకి ఇక్కడ x/y వాల్యూ ఎంత వస్తుంది, 4/5. సో ఇక్కడ 4 పెట్టేసి ఇక్కడ 5 పెట్టేస్తే సొల్యూషన్ అవుతుందా అంటే కాదు. మనం ఎక్స్ వాల్యూ అక్కడ పెట్టిన తర్వాత మనకు వచ్చేది కూడా రేషియోసే. కొందరు అనుకుంటారు ఇక్కడ 4 పెట్టేస్తే అయిపోతుంది కదా సార్, 4 5 20, అంటే ఏ ఇన్కమ్ 20 2020లో, బి ఇన్కమ్ 16, అంతే కదా సార్. అంటే మనం ఇక్కడ ఓన్లీ రేషియోసే కంపేర్ చేసాం కాబట్టి మళ్ళీ వచ్చే వాల్యూ కూడా రేషియోస్లోనే వస్తుంది. ఒకవేళ ఎక్స్ వాల్యూ వై వాల్యూ పెట్టినా మనకు రేషియోస్లోనే వస్తుంది. మనం ఎప్పుడైతే ఒక రేషియో వాల్యూని కాన్స్టెంట్ వాల్యూతో కంపేర్ చేస్తామో, అంటే కాన్స్టెంట్ వాల్యూకి ఈక్వల్ చేస్తామో అప్పుడే మనకు కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. దానికోసమే ఇదంతా చేస్తున్నాం. ఓకే, ఈ కాన్స్టెంట్ వాల్యూతో కంపేర్ చేయడానికి మనం ఇది చేస్తున్నాం. సో ఈ కాన్స్టెంట్ వాల్యూ కంపేర్ చేయాలంటే మనకు 2021లో ఏ బి యొక్క వాల్యూస్ కావాలా. ఓకే, ఇప్పుడు 4 5 అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక్కడ సేమ్ 2z అనేది 4x అనేది సేమ్, ఎందుకంటే 2020 బి ఇన్కమ్ 2020 బి ఇన్కమ్. సో ఇవి రెండు సేమ్ కాబట్టి మనం రాసుకోవచ్చా, 4x ఈజ్ ఈక్వల్స్ టు 2z, అంటే x/z ఈజ్ ఈక్వల్స్ టు 2/4 or 1/2 కటింగ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎక్స్ వాల్యూ 4 ఉంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 ఉంది. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఈక్వల్ చేస్తే, అంటే ఎక్స్ వాల్యూ అనేది ఈక్వల్ చేస్తే, ఎక్స్ వాల్యూ ఈక్వల్ చేసినప్పుడు ఎక్స్ వై జెడ్ అనేది సేమ్ రేషియోస్, అంటే సేమ్ వాల్యూస్ సేమ్ కేటగిరీకి చెందినట్టు అవుతాయా, అవుతాయి. సో ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ 4 వేయాలంటే 4తో మల్టిప్లై చేస్తే అయిపోతాయి. అంటే 4తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంటే 4 2 8, అంటే x/z వాల్యూ 4 8. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, వై వాల్యూ ఇక్కడ వేయండి, జెడ్ వాల్యూ ఇక్కడ వేయండి. సో మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 5 20, 4 4 16. రేషియోస్ ఇవి కూడా కాన్స్టెంట్ కదా అని చెప్పా ఆల్రెడీ, 20 16. నెక్స్ట్ ఇక్కడ పెడితే వై వాల్యూ ఎంత, 5 4 5 20, నెక్స్ట్ 5 5 25. నెక్స్ట్ జెడ్ వాల్యూ ఎంత, 8, ఇక్కడ పెడితే 8 2 16, 8 3 24. సో మనకి ఈక్వల్ అయిపోయా, 20 20 16 16, 2020 వాల్యూస్ ఈక్వల్ అయిపోయినాయి. సో 2021 వాల్యూస్ ఇవే ఉంటాయి, అంటే ఇదే రేషియోస్ ఉంటాయి. ఈ రేషియోస్ ఈక్వల్ అయినప్పుడు ఇదే రేషియోస్లో 2021 ఇన్కమ్ ఉంటుంది. ఓకే, సో అంటే 2021 దగ్గర ఈ వాల్యూస్, అంటే 2021లో ఇన్కమ్ 25, దీనిది బిది 24. ఇది రేషియోస్. ఇక్కడ ఇవన్నీ రేషియోసే, అది మీకు అర్థం కావడానికి కామా బెట, ఇవన్నీ రేషియోస్ వాల్యూసే. ఒకవేళ మీరు అనుకోండి ఇక్కడ ఎక్స్ అనుకున్నా, ఇక్కడ వైవై అనుకున్నా, ఇక్కడ జెడ్ అనుకున్నా, చూడండి 20x 20y ఈక్వల్. సో ఎక్స్ ఈక్వల్స్ టు వై, 16x 16z, ఇవి రెండు ఈక్వల్. ఎక్స్ ఈక్వల్ టు జెడ్, సో 24 ఈక్వల్స్ టు 25. సో వై ఈక్వల్స్ టు జెడ్, అంతే కదా. ఎక్స్ కామా వై కామా జెడ్ ఉన్నప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు వై కామా ఎక్స్ ఈక్వల్స్ టు జెడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఎక్స్ ఈక్వల్స్ టు జెడ్ అవుతుంది, అంతే కదా, దాంట్లో మార్పు రాదు. సో ఇది కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో మనకు వచ్చిన రేషియో వచ్చేసింది. సో దీని వాల్యూ టోటల్ ఎంత, ఎక్స్
ఇది కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చారు కదా, అంటే 49 జెడ్ ఆర్ అనుకుందాం ఇప్పుడు, ఎందుకంటే XYZ అయిపోయినాయి కాబట్టి 49 ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 7,7,05,600 అంతేనా. సో ఇప్పుడు 49ని డివైడ్ చేస్తే మనకి ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఇక్కడనే కదా బిఆర్, ఇక్కడ ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే వాల్యూయే క్వశ్చన్లో అడిగింది. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. 7 1 0 7 8 08. ఓకే, ఎందుకంటే 7 1 7 0 0 5 7 టేబుల్లో పోదు, 7 కన్నా తక్కువ కాబట్టి 0 పెట్టేసి ఇక్కడ కాన్స్టెంట్ తీసుకుంటే 5 వేస్తే 7 8 56 0 0. నెక్స్ట్ ఇక్కడ 7 ఉందా, నెక్స్ట్ 7 మళ్ళీ 7 1 7, ఇక్కడ ఎంత వస్తుంది 3 వస్తుంది. 7 4 28, నెక్స్ట్ 2 అవుతుంది. 7 4 28 00. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 14400 ఇంటూ మనకు బీది కావాలి కాబట్టి ఇంటూ 24 వేస్తే, సో బీ వాల్యూ ఈక్వల్స్ టు 24 ఇంటూ 14400. ఇది చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 4 4 16, అంటే యూనిట్ డిజిట్స్ లాస్ట్లో 6 ఉంటుంది, 2 జీరోస్ ఉంటాయి. సో 2 జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ 4 ఉన్నాయి కాదు, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, 4 4 16 కాబట్టి 6 లాస్ట్ యూనిట్ డిజిట్. ఏ ఆన్సర్. ఒకవేళ దీన్ని కంప్లీట్గా మల్టిప్లై చేయాలనుకున్నా చేసుకోవచ్చు. 144 ఇంటూ 24 చూస్తే ఇక్కడ 12 స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ 12 ఉంటుంది. ఇంకో 2 కామన్ తీస్తే 12 క్యూబ్ రాసుకొని ఇంటూ 2 చేస్తే అయిపోతుంది. 12 క్యూబ్ ఎంత అయితే 1718. 1718 ఇంటూ 2 చేస్తే మీకు వచ్చే వాల్యూ 1718 సారీ 28 1728 ఇంటూ 2 చేస్తే మీకు వచ్చే వాల్యూ అది వస్తుంది. జీరోస్ లాస్ట్ కామన్ తీసుకుంటాం. సో దీన్నే ఇది డీటెయిల్ మెథడ్. నెక్స్ట్ షార్ట్కట్ మెథడ్. ఈ డీటెయిల్ మెథడ్ అర్థమవుతూనే నెక్స్ట్ షార్ట్కట్ మెథడ్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో రబ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ మన సింపుల్ మనం చెప్పుకున్నది ఏంటిది, ఈ 5 4 4 ఈ 2 అనేది ఈక్వల్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అని చెప్పాం. సో మనం ఏం చేస్తామంటే ఇవి ఈక్వల్ చేయడానికి 5కి 4 20 ఎల్సిఎం తీసుకున్నాం. ఇక్కడ దీన్ని ఈక్వల్ కాబట్టి ఇది 5, ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి. చూడండి, ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి. లేదంటే ఇక్కడ 2 ఆల్రెడీ ఉంది కాబట్టి కామన్ ఉంది కాబట్టి, సో మనకేంది కామన్గా ఒక 4తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 20 అవుతుంది, ఇక్కడ 16 అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్ ఈ 20 వేయాలంటే 5తో మల్టిప్లై చేస్తే 5 4 20 అవుతుంది, 5 5 25 అవుతుంది. నెక్స్ట్ ఈ 2ని 16తో మల్టిప్లై చేయాలంటే 8తో మల్టిప్లై చేస్తే 8 2 16 అవుతుంది, 8 24 24 25:24 రేషియో. మనకు కావాల్సిన రేషియో ఇది. అంతే, సింపుల్ అయిపోయింది సొల్యూషన్. ఏం లేదు, ఈ 4 2 యొక్క ఎల్సిఎం తీసుకొని దీనికి మల్టిప్లై చేయాలి, అది కాన్సెప్ట్ మీకు. అదే ఇటు 4 2కి ఎల్సిఎం 4, సో 4తో ఇంకా మల్టిప్లై చేసా, ఎందుకంటే బి వాల్యూ కూడా ఈక్వల్ కావాలి కాబట్టి 4 2కి ఎల్సిఎం తీసుకుంటే ఈక్వల్ అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ చెప్తా, ఇది ఓకే, ఇది అర్థమైంది అనుకుంటే ఇది ఆల్రెడీ ఇది వచ్చేసింది. ఇక్కడ రేషియో 2021 ఒక రేషియో ఇక్కడ వచ్చేసింది. సో దీంతో సింపుల్గా ఇది కనుక్కోవచ్చు. నీకు వేరే వాల్యూ తీసుకొని చెప్తా నెక్స్ట్. ఇక్కడ అర్థం కావడానికి ఇక్కడ నేను 3 ఇక్కడ 8 తీసుకుంటున్నా. 3 8 తీసుకున్నప్పుడు ఇవి ఈక్వల్ కావాలి కదా, ఇవి రెండు మనకు కావాలి కదా. ఇది లేదు, ఇప్పుడు ఇది లేదనుకోండి, ఈ 3 ఇక్కడ వాల్యూస్ ఈక్వల్ కావాలి కదా, ఇది కూడా తీసేసేయండి. సో రబ్ చేస్తున్నా. ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో చిన్న డౌట్ని క్లియర్ చేస్తా, కేర్ఫుల్ అండి. నేను అజంప్షన్ చేసుకున్న వాల్యూ మీకోసం 3 8 తీసుకున్నా. ఇప్పుడు
4 3 యొక్క ఎల్సిఎం ఎంత 12. సో ఇక్కడ 12 5 60, 12 4 48. నెక్స్ట్ 60 వేసుకున్నట్టే ఇక్కడ 60 వేసుకున్నట్టు ఎంత 15 4 60, 15 5 75. ఇక్కడ 48 రావాలంటే 16 3 48, 16 8 128. సో నెక్స్ట్ 2021 రేషియో ఎంత అవుతుంది 75:128 అవుతుంది. ఇది జస్ట్ కాన్సెప్ట్ కోసం చెప్పా, ఓకే. ఎందుకంటే ఇక్కడ 4 2 ఉండేసరికి ఎల్సిఎం కన్ఫ్యూజన్ కొంత అవుతుందని చెప్పేసి 3 వాల్యూ తీసుకొని చెప్పా. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా డీటెయిల్గా, ఓకే. సో నెక్స్ట్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 3 4 5 6 0 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి, దాని తర్వాత సొల్యూషన్ గురించి ఆలోచిద్దాం, ఓకే. ఫస్ట్ రీడ్ ద క్వశ్చన్. క్వశ్చన్లో ఏం అడిగారు? ఏ సమ్ ఆఫ్ 1250 హ్యాస్ టు డిస్ట్రిబ్యూటెడ్ అమౌంగ్ A, B, C and D. Total shares of B and D is equals to 14/11 of total share of A and C. Share of D is half of shares of A. Shares of C is 1.2 of share of A. What are the shares of A, B, C and D respectively? అంటే ఏం లేదు, ఒక సమ్ ఇచ్చాడు, దాన్ని ఏబిసిడి డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఏబి యొక్క వాల్యూ అంటే టోటల్ షేర్ ఒక వాల్యూ రేషియోస్లో ఇచ్చారు. నెక్స్ట్ డిది ఏది, సిది ఏది, ఒక రేషియోస్ అనేది అన్ని రేషియోస్లో ఇచ్చారు. మనం సేమ్ ఇంతకుముందుకు ఎలా అయితే ఈక్వల్ చేసుకున్నామో ఇందులో కూడా కాన్స్టెంట్ వాల్యూస్ అంటే ఏ వాల్యూ ఏసి డిఏ, ఇక్కడ ఏఏ ఈక్వల్ వేస్తే ఆటోమేటిక్ సిడి అనేది ఒక రేషియోస్ వచ్చారు, అంటే సేమ్ రేషియోస్లోకి కన్వర్ట్ అయిపోద్ది అన్నట్టు. సో అదే మనం చేయాల్సింది. సో లెట్స్ రాద్దాం పడండి. మనకి బి ప్లస్ డి ఈక్వల్స్ టు అంటే ఈక్వల్స్ టు టోటల్ ఆఫ్ అంటే 14/11 ఆఫ్ ఏ ప్లస్ సి. నెక్స్ట్ షేర్ ఆఫ్ డి is equals to half of share of A అంటే 1/2 of A. నెక్స్ట్ షేర్ ఆఫ్ C ఈక్వల్స్ టు 1.2 of share of A. ఇంతేనా? ఇది మనకి క్వశ్చన్ ఇచ్చిన డేటా. సో దీన్ని మనం రేషియోస్ రాసుకుందాం, సింపుల్ రేషియో ఫామ్లో రాసుకోవాలన్నప్పుడు ఇప్పుడు ఇలా రాసుకోవచ్చా? బి ప్లస్ డి బై ఏ ప్లస్ సి ఈక్వల్స్ టు 14/11. డి బై ఏ ఈక్వల్స్ టు 1/2. సి బై ఏ ఈక్వల్స్ టు సింప్లిఫైడ్ ఫార్మ్ రాస్తాం. పాయింట్ తీసేసి 10 వస్తుంది. 2 6 2 5 అంటే సి బై ఏ ఈక్వల్స్ టు 6/5. చెప్పా, ఏ వాల్యూ ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్ డిసి అనేది రేషియో ఈక్వల్ అయిపోద్ది. సో మనం ఇక్కడ 5తో చేస్తాం, ఇక్కడ 2తో చేస్తే అయిపోద్ది. ఇక్కడ 5తో చేస్తే ఎంత అవుతుంది? 5 5 2 10. ఇక్కడ కూడా 6 2 12, 5 2 10. సో ఏ వాల్యూ 10, బి సి వాల్యూ 12. ఇది అన్ని రేషియోస్లో ఈక్వల్ అయినా అంటే ఏ 10x 12x ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ ఈ వాల్యూస్లో మనకి బి వాల్యూ లేదు, అంతేకాదు ఇక్కడ బి వాల్యూ రేషియో ఇవ్వలేదు. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? బి వాల్యూ బి పెట్టేసి సి వాల్యూ డి వాల్యూ 5x, ఏ వాల్యూ 10x ప్లస్ సి వాల్యూ 12x ఈక్వల్స్ టు 14/11. దీంట్లో రాసుకోవచ్చు కదా, 16 + 12 ఎంత? 28. సారీ 10, ఏ వాల్యూ 10 కదా. సో 10 + 12 ఈక్వల్స్ టు 22x. 22x అంటే బి ప్లస్ 5x
by 22x equals to 14 by 11. 11 1 11 2 సో ఈ 2 తీసుకోతే 28x అంటే b ప్లస్ ఇక్కడ రాస్తాను నెక్స్ట్ b ప్లస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 28x సో b ఈజ్ ఈక్వల్స్ టు 23x సో b వాల్యూ ఎంత 23x ఏ వాల్యూ అన్ని వాల్యూస్ ఇచ్చేసారు సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ వాల్యూ ఎంత ఇచ్చారు 1250 ఇచ్చారు సో ఏ వాల్యూ 10 b వాల్యూ 23 అంటే 33 ప్లస్ 12 45 ప్లస్ 5 50x సో టోటల్ వాల్యూ కదా 50x ఈజ్ ఈక్వల్స్ టు 1250 సో 50xతో డివైడ్ చేస్తే 00525 అంటే x వాల్యూ ఎంత వచ్చింది 25 సో 25 ఏ వాల్యూ దానికి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వచ్చేస్తాయి సో ఏ వాల్యూ ఎంత 250 సో ఇది ఆప్షన్ వెళ్ళిపోతుంది ఇవి రెండు ఉంటాయి నెక్స్ట్ బీకి 23 ఇంటూ 25 అంటే 28 to 56 5 3 15 ఒకటి 15 575 అంటే ఇది కూడా వెళ్ళిపోయింది నెక్స్ట్ 25 ఇంటూ సి వాల్యూ ఎంత 12 అంటే 300 సో అన్ని 300 ఉన్నాయి చేంజ్ చేయడానికి రాదు నెక్స్ట్ ఏంటిది డి వాల్యూ 25 ఇంటూ 125 సో ఈ వాల్యూ ఇది కూడా వెళ్ళిపోయింది సో ఇది మనకు ఆన్సర్ ఏంటిది ఏ ఇది డీటెయిల్ సొల్యూషన్ దీన్ని షార్ట్ కట్స్లో కూడా రాసుకోవచ్చు ఆప్షన్తో చేద్దామంటే ఇక రెండు వాల్యూస్ వస్తున్నాయి ఆప్షన్తో ఏం రాదు సేమ్ ఇంతే లాంగ్ అని కాదు కొంచెం ఫాస్ట్ చేస్తే ఇంత సింపుల్ అవసరం డైరెక్ట్ మీకు ఇక్కడ ఈ స్టెప్ కానీ ఈ స్టెప్ అవాయిడ్ చేసుకోవచ్చు ఇది ఈ స్టెప్స్ అనేవి డైరెక్ట్ ఇక్కడనే వస్తుంది ఇదే స్టెప్ వస్తుంది ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది ఓకే థ్యాంక్ యూ జై హింద్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్